ఫైనల్లీ 2026 వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తే 2025 మనలో చాలా మందికి జస్ట్ ఒక ఇయర్ కాదు, అది ఒక పెద్ద యుద్ధం. మనం చేసిన తప్పులు, మనం నమ్మి మోసపోయిన మనుషులు, ఎవరికి చెప్పుకోలేక పిల్లల మొహం దాచుకొని ఏడ్చిన రాత్రులు అన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. నిజం చెప్పాలి అంటే మనం చాలా టైర్డ్ అయిపోయాం, ఫిజికల్గా కాదు, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ. కానీ ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం, ఇంత జరిగినా, ఇంత దెబ్బలు తగిలినా మనం ఇంకా నిలబడే ఉన్నామంటే 2025 మనల్ని ఓడించి వెళ్ళిపోలేదు, మనల్ని 2026 కోసం స్ట్రాంగ్గా మార్చి వెళ్ళింది. సో ఈ కొత్త ఇయర్లో పాత బాధల్ని మనకి ఒక లెసన్ లాగా మార్చుకొని ముందుకు వెళ్దాం. మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రెజెన్స్ ఉంటే చాలు. జస్ట్ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మొదలు పెడదాం. ఈ కొత్త ఇయర్లో, కొత్త ప్రయాణంలో మీకు ధైర్యం, మంచి చెడులు చెప్పడానికి నేనున్నా. నా పేరు ఆర్సీ. నన్ను మీలో ఒక్కడిని చేసుకొని మన విన్నింగ్ మైండ్ సెట్ పేజ్ని ఫాలో అవ్వండి. కలిసి స్టార్ట్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. అండ్ 2025 మీకు నేర్పించిన లెసన్ ఏంటో కమెంట్లో షేర్ చేసుకోండి. లెట్స్ రాక్ దిస్ ఇయర్.